బైబిల్ గ్రంథంలో ఈ వచనాన్ని బంగారు వచనం అంటారు. ముఖ్యంగా బైబిల్ సారాంశం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే బైబిల్ సారం ఏంటి? ప్రేమ కదా. ప్రేమను గురించి ఎక్కువగా చెప్పిన రచయిత ఎవరు అంటే యోహాను గారు. ప్రేమను గురించి కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది, కానీ మీరు గమనించండి, యోహాను సువార్త 3 పత్రికలే ఎక్కువ ప్రేమను గురించి కనిపిస్తాయి మనకి. వీటిల్లో అత్యంత, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషికి గుండె ఎలాంటిదో, ప్రేమ అనే విషయాన్ని నేర్చుకోవడానికి గుండె లాంటి వచనం ఏంటి అంటే దాన్ని బంగారు వచనం అంటారు కదా. అదేంటి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అసలు ఈ వచనం తెలియని వారే ఉంటారా? ఉండరు కదా. ఏంటి ఆ వచనం? దేవుడు లోకమును ఎంతో, రైట్, ఈ మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు లోకమును ప్రేమించెను అంటే మనకు అర్థం అవుదా? అలా అన్న ప్రేమించినట్లయినా కాదా? నా వైపు చూసి చెప్పండి. దేవుడు లోకమును ప్రేమించెను అంటే దేవుడు లోకాన్ని ప్రేమించినట్లేనా? ప్రేమించినట్లే. కానీ అక్కడ వాడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఎంతో కాదు, ఎంతో కూడా కాదు, ఎంతో. ఎంత? అది నువ్వు ఆలోచించినంత, నీకు అర్థమైనంత, నీవు ఎదుటి వారికి చెప్పగలిగినంత. ప్రేమను కొలవడం మన వల్ల కాదు. దాని లోతు, దాని వెడల్పు, దాని ఎత్తు మన వల్ల కాదు. ఎందుకు కాదు అంటే ఎవరు అనుభవించిన కొలది వారు మాత్రమే లెక్క చెప్పగలరు. కొంచెం ప్రేమను రుచి చూశారనుకోండి, పర్వాలేదండి పర్వాలేదండి అంటారు. అది ఇంకొంచెం ప్రేమను ఎక్కువ చూస్తే బాగుందండి అంటారు. ఇంకా అనుభవించిన వాళ్ళు చాలా బాగుందంటారు. ఇంకా ఇంకా అనుభవించిన వారు అద్భుతంగా ఉంది అంటారు. అన్నీ మంచనే, అన్నీ బాగుందనే, కానీ వారు అనుభవించిన కొలమానం ప్రకారం పర్వాలేదనే వాళ్ళు కొందరు, బాగుందనే వాళ్ళు కొందరు, చాలా బాగుంది అనేవాళ్ళు ఇంకొందరు. యోహాను గారు 3వ అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు, ఈ యోహాను గారు మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారి శిష్యుడైన, అపోస్తులలో ఒకరైన, యాకోబు గారి సహోదరుడైన, జబదేయి గారి కుమారుడైన యోహాను గారు. ఇంకా బాగా చెప్పాలి అంటే యేసు ప్రేమించిన శిష్యుడు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అనిపిస్తుంది, ప్రేమను గురించి ఎక్కువ స్టడీ చేసినట్టున్నాడు, ఆ ప్రేమలో ఎక్కువ తడిసి మునిగినట్టున్నారు ఈయన. బహుశా అందుకే ఆ పేరు వచ్చిందేమో. ఏ పేరు? యేసు ప్రేమించిన శిష్యుడు. బాగా వినాలి మీరు. ఈయన యేసుక్రీస్తు వారిని ప్రేమించడం కాదు, యేసుక్రీస్తు అంతటి వారే ఈయనను ప్రేమించారు అంటే ఈయనలో చాలా విషయాలు నచ్చుండాలి కదా. ఈ 3వ అధ్యాయంలో ఆయన కొన్ని విషయాలు ప్రారంభించారు. మనం చూస్తాం కదా, యూదుల అధికారి అయిన నీకోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక పరిసయుడు. అతడు రాత్రి వేళ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ప్రభు వారిని మెచ్చుకున్నాడు. ఇదిగో నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీలాంటి కార్యాలు చేయాలి అంటే వాళ్ళకి దేవుడు తోడై ఉంటే తప్ప ఎవరు చేయలేరు. నీవు చేసే కార్యాలను బట్టి నీకు దేవుడు తోడుగా ఉన్నాడనే విషయం నాకు అర్థమైంది అని మాట్లాడుకుంటూ వస్తే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలి? నా వైపు చూడండి అందరూ. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాలి? వెరీ గుడ్, శబాష్, బాగా గుర్తించావు, నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నేనెవరో నీకు అర్థమయ్యేది కాదు అని మెచ్చుకోవాలి, పేతురు గారిని మెచ్చుకున్నట్లు. అంతేనా? లేదా వెరీ గుడ్, ఇంతమందికి తెలియని విషయం నీకు తెలిసింది, మంచి విషయాన్ని క్యాచ్ చేసావు అని మెచ్చుకోవాలి. అవన్నీ వదిలిపెట్టి ఆయనకి ఏం చెప్పారు? ఆయన ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఏమంటే నీకోదేము గారు వచ్చి చెప్పే మాటలకి ఉందా? ఉందా? ఆయన ఏమైనా అడిగారా? ప్రభువా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను, ఏం చెయ్యాలి అని అడిగారా? అడగలేదు. పోనీ ఇటు రావయ్యా, పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఒకటి ఉంది నా దగ్గర, నీకు చెప్తాను అని ఏమైనా యేసుక్రీస్తు వారు పిలిచారా? అది కాదు. అతనెందుకో వచ్చాడు, అతనేదో చెప్పాలనుకున్నాడు, అతనేదో చెప్పాడు, కానీ దానికి సంబంధం లేని సమాధానం యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇలా ఇద్దరి సంభాషణ జరిగింది. కొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా అని అడిగారు ఆయన. మళ్ళీ వెళ్ళాలా తల్లి గర్భంలోనికి అంటే, పిచ్చోడు అలా కాదు, క్రొత్త జన్మ అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం చెయ్యాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను
జన్మించాలి అనే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. అయిపోయింది. ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యోహాను గారు చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, పై సందర్భాలను బట్టి ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉందన్నమాట. మనం చాలా సందర్భాల్లో ఆలోచించే విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్నప్పుడు చాలా కారణాలు చెప్పుకుంటాం మనం. ఒకటి, నశించిన దానిని వెదికి రక్షించడానికి. 2, పాపులను రక్షించడానికి. 3, అపవాది క్రియలను లయపరచడానికి. 4, సాతానును తన కాళ్ళ క్రింద చితకద్రొక్కడానికి. 5, దేవుని క్రియలను బయలుపరచడానికి, లేక దేవుని తండ్రిని బయలుపరచడానికి. ఇలా చాలా కారణాలు చెప్పుకుంటాం మనం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకి కదా. ఇవన్నీ కలిపి ఒక్క సందర్భంలోనే కనపడతాయి మనకి. నశించిపోతున్న నీకోదేముని రక్షించాలి. వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వెళ్ళలేదు, కానీ ఆయనను వెతుక్కుంటూ వస్తే ఆ అవకాశాన్ని వదులుకోలేదు యేసుక్రీస్తు వారు. ఆల్రెడీ నువ్వు పరిసైడు కదా, నీవు అధికారివి కదా, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ఇంక నీకు చెప్పేది ఏంట్లే అనుకున్నారా? ఇలాంటి సందర్భాలు మన జీవితాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. ఇంకా వాళ్ళకి ఏం చెప్తాను, వాళ్ళకి అన్నీ తెలిసి అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు కనుపరిచే క్రియలను బట్టి వీళ్ళకి ఏమీ తెలీదు అని కూడా అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మామూలుగా ఆలోచిస్తే తాను ఒక అధికారి, ఒక బోధకుడు, లేక పరిసేయుడు, దేవదూతలు ఉన్నాయని, ఆత్మ ఉందని నమ్మిన ఒక వ్యక్తి, బోధకుడు అనమాట. అతను కూడా అధికారి, బోధకుడు. అలాంటి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతనికి ఏది లోటుగా ఉందో అది చెప్పాలి. ఇప్పుడు ఏంటి అతనుకున్న లోటు? క్రొత్త జన్మ అనుభవం అతనికి లేదు. క్రొత్త జన్మ అనుభవం కావాలి. అందుకే ఇక్కడ చెప్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. అయితే నన్నేం చేయమంటారు? ఆయన ప్రేమించి ఒక త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని నువ్వు గుర్తించాలి. ఇది నీకోదేము గారికే చెప్తున్నారు అనుకోవచ్చు. ఆయనకి చెప్తూనే సమాజానికి, ఆనాడున్న సమాజానికి చెప్పారు, ఈరోజు మనకు కూడా చెప్తున్నారు. నిజంగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తే మనకేంటంట? ప్రేమిస్తే ప్రేమించుకొని మనకే, మనం ఏమైనా వద్దన్నామా? ఆయన ప్రేమించొద్దన్నామా? మనం అన్నామా, ప్రభువా నువ్వు నన్ను మాత్రమే ప్రేమించి ఎవరిని ప్రేమించొద్దని మనం ఏమైనా అన్నామా? మరి మనకెందుకు చెప్పడం ఈ మాట అంటే, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైతే నువ్వు ఆయన తిరిగి ప్రేమిస్తావు. మనము తిరిగి ఆయన్ని ప్రేమించాలి అంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావడానికి ఈ సంగతిని చెప్పారు ఆయన. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో చెప్పాలరా మీరు? ఎంత చక్కగా మాట్లాడి స్వేచ్ఛనిచ్చాం, మీరు మాట్లాడొచ్చు కదా. ఎంతో ప్రేమించను. ఎవరు ఈ దేవుడు? ఇక్కడ దేవుడు ఎవరు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది కదా. ఓకే, లోకాన్ని ప్రేమించింది ఎవరు అంటే దేవుడు. ఎవరు ఈ దేవుడు? ఎవరు అంటే చాలా రకాలుగా ఆలోచిస్తారేమో. దాని కంటిన్యూషనే చదువుకుందాం మనం. కాబట్టి అంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి, ఆయన అంటే ఎవరు? దేవుడు. ఎక్కడికో వెళ్ళదు, అక్కడ చదువుకుందాం. ఆయన అంటే ఎవరు? దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు, అంటే ఆయన ఒక అద్వితీయ కుమారుని కన్నాడట. బాగా వినాలి. ఎవరిని కన్నాడు? ఎవరు పుట్టారు? అద్వితీయ కుమారుడు. ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. ఇక్కడ పుట్టెను అనుందా? అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు. ఎవరు అద్వితీయ కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, అద్వితీయ కుమారుని కన్నాయన దేవుడు. అంతేనా? మనం ఇంక బయటికి ఎక్కడికి వెళ్ళదు, ఈ వచనంలోనే ఆలోచిద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎవరా దేవుడు? పుట్టినవాడా, పుట్టించినవాడు. ఎవరు పుట్టించింది? దేవుడు. ఎవరిని పుట్టించారు?
అద్వితీయ కుమారుని. ఇప్పుడు చెప్పండి, అద్వితీయ కుమారుడు పుట్టినవాడా ఉన్నవాడేనా? మీరు చదువుకుని వచ్చిన ప్రకారం చెప్పండి, అద్వితీయ కుమారుడు పుట్టినవాడా ఉన్నవాడా? ఎవరు పుట్టించారు? ఎవరు పుట్టించారు? ఎవరు పుట్టించారు? దేవుడు. అంటే ఎవరై ఉండాలి? ఈయన అద్వితీయ కుమారుడు అంటే ఆయన ఎవరై ఉండాలి? తండ్రి అయి ఉండాలి. అంతేనా? దేవుడు ఎవరు అంటే తండ్రి. ఆయన ఏం చేశాడంటే ఒక అద్వితీయ కుమారుడు, అద్వితీయ అంటే ద్వితీయము లేనిది కానిది, అంటే ఇంకొకటి లేదు అలాంటిది, అలాంటి కుమారుని కన్నారట. ఆ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో, అద్వితీయ కుమారుని యందు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ మాట మనకు చెప్తున్నా అక్కడ ఆ రోజు ఆ సందర్భం ఏంటి అంటే, నా యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం ఉంది నీకోదేమో. ఈ చిన్న విషయం నీకు అర్థం కాలేదు కదా. నిన్ను ప్రేమించి, ఎవరిని? లోకములో ఉన్న నిన్ను, నీలాంటి వారిని ప్రేమించి తండ్రి నన్ను కని ఈ లోకానికి పంపించాడు. మనం ఇక్కడ ఆలోచిస్తే దేవుడు లోకమును ప్రేమించను. లోకం అంటే ఏంటి అసలు? మనం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15 చదువుతాం కదా. లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నదంతయు ఏంటి అలా చూస్తున్నారు అయోమయంగా? శరీరాశ, నేత్రాశ, అంటే వీటిని ప్రేమిస్తున్నాడు దేవుడు. అంటే మనకు కొంచెం అతి తెలివిగా వాక్యం టు వాక్యం భావాన్ని తీసుకోం కొన్ని సందర్భాల్లో. వాక్యం టు వాక్యం తీసుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మనుషులు కాదు, మరెవరిని? శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని ప్రేమించాడు, నన్ను కాదు అనే రకాలు కూడా ఉంటారు. మీకు గాతాలు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పా. పరలోక మందున్న, పరలోకంలో కూడా ఏముంది? మందుంది అనే బ్యాచ్ ఉంది చూడు, అలాగే అర్థం చేసుకుంటున్నారు చాలామంది ఈరోజు లోకంలో. ఇక్కడ దేవుడు లోకమును ప్రేమించానంటే లోకములో ఉన్న వాటిని కాదు, లోకములో బ్రతుకుతున్న నిన్ను ప్రేమించాను. ప్రేమిస్తే ఏంటి? ప్రేమిస్తే ఏంటంటే అర్థం చేసుకోవా? ఇశ్రాయేలు కూడా అలాగే అడిగారట, నేను మిమ్మల్ని ప్రేమిస్తానంటే ఎలా ప్రేమిస్తున్నా, ఏం ప్రేమించావు మమ్మల్ని అని అడుగుతారంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మలకి గ్రంథంలో మనం చూద్దాం. దేవుడు ఏం చెప్పారు తెలుసా? ఏసావు యాకోబున కన్నకాడా, కానీ నేను ఏసావుని ప్రేమించలేదు, యాకోబునే ప్రేమించాను కదా, అంటే నిన్నే ప్రేమించాను కదా అని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం కూడా అదే చెప్తున్నాం. ఏమని? నన్ను ప్రేమించాడా? నన్నేం ప్రేమించాడు ఆయన? నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? ఎంత ప్రేమించాడో తెలుసా? ప్రేమించాడు గనుకే నిన్ను దూరం చేసుకోలేక, నువ్వు దూరమైతే తట్టుకోలేక తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అయితే ఒక్కసారి ఆయన వైపు నువ్వు చూస్తే, ఒక్కసారి ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు చూస్తే, ఒక్కసారి ఆ త్యాగంలోని దేవుని గొప్పతనం, దేవుని ప్రేమ నీకు అర్థమైతే, అప్పుడు అమ్మా నన్ను ఎంత ప్రేమించాడా అనిపిస్తుంది నీకు కదా. అందుకే పై వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అరణ్యంలో మోషే సర్పముని ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ఆ ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఈ మాట ఎందుకు పై వచనాల్లో చెప్పబడింది అంటే, మనుష్య కుమారుడు సిలువలో ఎలాంటి త్యాగాన్ని చేశాడో నువ్వు గుర్తిస్తే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమించాడో నీకు అర్థమైతే ఆ క్రీస్తుని విశ్వసించకుండా నువ్వు ఉండలేవు. ఇది చెప్పడానికి ఆ పదాన్ని వ్రాయించారు దేవుడు. నికోదేము గారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చాలా ప్రేమించాడు, నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తుని స్వరక్షకునిగా విశ్వసిస్తే నీకు రక్షణ, నిత్య జీవం. ఏమని విశ్వసించాలి? ఎలా విశ్వసించాలి? ఇదిగో నేను త్వరలో త్యాగం చేయబోతున్నాను, నా తండ్రి త్యాగం చేసిన నీ లోకానికి పంపించాడు, ఇప్పుడు నేను నా తండ్రి కోసం మరో త్యాగాన్ని చేయబోతున్నాను. ఇది గనక గుర్తిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థం అవుతుంది కదా. లోకంలో మనం చాలా ప్రేమలు చూస్తామా లేదా? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, పెళ్లి కంటే ముందు ప్రేయసి ప్రియుల ప్రేమ. ఇందులో ఏ ప్రేమ శాశ్వతం? శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందా? ఇదిగో ఇతను ప్రేమించాడు కాబట్టి వారి మధ్యలో ఎలాంటి ఇబ్బంది రాదు అనడానికి లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వారైనా, పెళ్లి చేసుకుని ప్రేమించిన వారైనా, ప్రేమతో పిల్లల్ని కన్నవారైనా
ఎవరిలోనైనా అసలు సందర్భం వచ్చినప్పుడు కానీ మనకు ఒరిజినాలిటీ కనబడదు. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. మనుషుల ప్రేమ అశాశ్వతమైనది, కానీ శాశ్వతమైన ప్రేమ ఏది? ఒక్క దేవుని ప్రేమ కదా. ఎంత ప్రేమించే తల్లైనా బిడ్డ భయంకరమైన వ్యాధితో పోరాటం చేస్తున్నాడు అనుకోండి, చావు బ్రతుకుల మధ్యలో, నీ వదిలి నేను చనిపోతాను అనగలదా? అన్న జరుగుద్దా? చెప్పాలి, జరుగుద్దా? ఎవరు రారు మన వెంట. కాటి వరకు వస్తారేమో, ఆ తర్వాత మనల్ని వెనక్కి కూడా చూడకుండా వచ్చేస్తారు. వెనక్కి చూస్తే మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని భయం అంట. వెనక్కి కూడా చూడకుండా వచ్చేస్తారంటే లోకంలో ఉన్నది చెప్తున్నాను కదా. ఎవరి ప్రేమ మనది శాశ్వతమైనది కాదు అని తెలుసు, కానీ ఆ ప్రేమ కోసమే అసలు ప్రేమను ఏం చేస్తాం? ప్రక్కన పెట్టేస్తాం. అందుకే దేవుడు చెప్తున్న మాట ఈరోజు తెలుసా, నేను ఎంత ప్రేమించానో తెలుసా మిమ్మల్ని? ఎంత ప్రేమించారు ఆయన మనల్ని అంటే మనకు తెలుసు కదా. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం? ప్రయోజనం కావాలంటే అతనికి ఏముండాలి? ప్రాణం ఉండాలి, అంతేనా? లోకమంతా సంపాదించుకున్నాడండి, డబ్బు రూపంలో, బంగారు రూపంలో, స్థిర చరాస్తుల రూపంలో దాచుకున్నాడు. ఇది అనుభవించాలంటే ప్రాణం ఉండాలి కదా. ఉండాలొద్దా? ఇప్పుడు ఒకళ్ళు ఆస్తులు లేకపోయినా సరే ప్రాణం అంటూ ఉంటే ఏమంటాం మనం? లేకపోతే వీలైతే సంపాదించుకుంటాలో, లేకపోతే లేదు, నేనంటూ బ్రతుకున్నాను కదా, ప్రాణం అంటూ ఉంది కదా, చాలు నాకు అంటాం కదా. ప్రాణానికి సరి సమానంగా వెలకట్టేది ఇంకొకటి లోకంలో లేదు కదా. హాస్పిటల్కి వెళ్తాం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బ్రతికించండి అంటాం. ఎందుకు? అది అంత విలువైంది కాబట్టి అండి. మాట్లాడరేంటి? అంత విలువైంది కాబట్టి కదా, అవునా? మరి దేవుడు మనల్ని ప్రేమించాను అనడానికి మీకేం కొలమానం చూపించండిరా అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ప్రియమైన కుమారుణ్ణి మీ కొరకు అలా వేలాడేలా చేశా. ఒక ప్రాణాన్ని మీ కొరకు బలిగా ఇచ్చేసా. నా ప్రాణప్రదమైన కుమారుణ్ణి మీ కొరకు ఇచ్చాను. ఇంతకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎలా రుజువు చేయగలను? ప్రాణమే కదా మీ అందరికీ విలువైంది. అలాంటి ప్రాణప్రదమైన నా కొడుకుని ప్రాణం అర్పించేలా మీ కొరకు నేను పంపించాను. ఎంతకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంకేమైనా కావాలా? ఎందుకు చేసావు? ఏమేమైనా చేయమన్నా మనం ఏమైనా అడిగామేంటి? ఆయన మన కొరకు ఇచ్చేయమని అడిగామా? మీరు అడిగారు ఎవరన్నా? నేను పాపంలో ఉన్నానయ్యా, నీ కుమారుడు నా కొరకు పంపించని మీరు ఎవరైనా అడిగారా? మీరు అడిగితే పంపించారా తండ్రి? మనకు తెలుసా అసలు? అవును, మనం ఏమైనా అడగలేదు కదా. కానీ ఎందుకంటే ఆయనే గనక ప్రాణత్యాగం చేయకపోతే మనం నశించిపోతాం, ఆయన దగ్గరకు వెళ్ళాం. మనం ఆయనకు దూరం అవ్వడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఆయనే మనలను ప్రేమించి తన కుమారుని మన కొరకు అర్పించాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించారో తెలుసా? మీ అన్ని తెలిసిన మాటలు ఒకసారి చూపించి ముగించేస్తాను నేను. 139వ కీర్తన 16వ చరణం. 139వ కీర్తన 16వ చరణం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఎందుకు చూడాలి? మనం చూడమన్నాం ఏంటి? మనం మన అమ్మ కడుపులో చక్కగా భద్రంగా ఉండేవాళ్ళం కదా. ఆయన చూడటం ఎలా, చూసి మళ్ళీ చూసని చెప్పడం ఎలా? లేదు. మనం తల్లి గర్భంలోనికి వచ్చేటప్పటికే మనల్ని పంపించక మునిపే మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఇదిగో పలానా తరంలో, పలానా ఊరిలో, పలానా ఇంటి వారిలో, పలానా తల్లిదండ్రులకు పలానా వ్యక్తి జన్మించాలి. ఎందుకు? అతడు నా కొరకు బ్రతకాలి, నన్ను గూర్చి సమాజంలో చాటించాలి, నన్ను ప్రపంచానికి పరిచయం చేయడానికి. ఇదిగో పలానా తరంలో ఈ వ్యక్తిని, ఉదాహరణకి నన్నే తీసుకుందాం. ఇదిగో 1978వ సంవత్సరంలో ఇగో మేరు సుగుణమ్మ శ్రీనివాసరావు దంపతులకు రత్నమణిని పుట్టించాలి అని దేవుడు ఏనాడో అనుకున్నారు, నన్ను పుట్టించారు. నా నుండి ఆయన ఏం ఆశిస్తున్నారు అంటే తన గురించి నేను ప్రపంచానికి చెప్పాలి. బ్రతికినంత కాలం నా కొరకు ఆయన ఎంత కష్టపడ్డారో, నేను నా తల్లి గర్భంలోనికి ప్రవేశించిన క్షణము నుండి నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నేను ప్రపంచానికి చెప్పాలి. ఇది నా ఒక్కదాని విషయమే కాదు, అందరి విషయం.
అవునా కదా? అందుకే మనం మనల్ని కోట్ల కణాలలో నుండి సపరేట్ చేసి మనల్ని తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టింది ఎవరు? నాన్న కూర్చొని తీరిగ్గా ఈ కణమైతే అమ్మ కడుపులోకి వెళ్తే బాగుండు అనుకున్నాడా? పోనీ అమ్మేమైనా తీరిగ్గా కూర్చొని అవన్నీ వద్దు కానీ ఈ ఒక్క కణాన్ని పంపించినని ఏమైనా మనల్ని సపరేట్ చేసి అడిగిందా? ఆమెకు తెలుసా అసలు? మీకు మాట చెప్పనా, మనం గర్భంలోనికి వెళ్ళడమే కాదు, గర్భములోని మన ఎముకలు ఎలా ఎదిగాయో కూడా ఆమెకు తెలీదు. మరి ఎవరు ఎదిగిస్తున్నారు? ఎవరు పంపిస్తున్నారు? ఎవరు పుష్టినిస్తున్నారు? ఎవరు శక్తినిస్తున్నారు? అంటే ఇదిగో ఇదిగో పంపిస్తున్నాను అంతే. తల్లి గర్భములో ప్రవేశపెట్టినది మొదలుకొని మనల్ని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఆయన. అందుకే మనము 9 నెలలు సురక్షితంగా తల్లి గర్భంలో ఉండి క్షేమంగా భూమి మీదకి వచ్చాం కదా. గర్భంలో పడకమునిపై రాలిపోయే వాళ్ళు కొందరైతే, గర్భంలో పడిన తర్వాత బయటకు రాకమునిపై చనిపోయేవారు ఇంకెందరో. మరి వాళ్ళల్లో ఒకరిగా మనల్ని చేయకుండా దేవుడు మనల్ని ఎందుకయ్యా పంపించారు అంటే అదే ఆయనకు మన మీదున్న ప్రేమ కదా. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే, ఒక్కరోజు కూడా కాలేదట, గర్భములోనికి అలా అండం ప్రవేశించగానే ఇక రాసుకోవడం మొదలు పెట్టారట. అమ్మయ్య, మొదటి రోజు అయ్యింది, మొదటి నెల అయ్యింది, 9 నెలలు అయ్యాయి, భూమి మీదకి వచ్చి మరలా 1 నెల, సంవత్సరం, 10 సంవత్సరాలు, 20, 50, 70 లెక్కలేస్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? మొదటి దినము నుండి నీ మీద గురిపెట్టి నీ కోసం ఎన్నో కలలను కన్నారాయన. ఎందుకో తెలుసా? 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 3వ నెల వచ్చింది. వింటాడు. అమ్మ చెప్తే బాగుండు అని చూస్తున్నాడు ఆయన. అమ్మ అనుకుంటుంది 3వ నెల వచ్చింది, 4వ నెల వచ్చింది, 5వ నెల వచ్చింది, 5వ నెల వచ్చింది, సెలవిడి చేసి తీసుకెళ్ళాలి, 9వ నెల వచ్చింది, సీమంతం చేసి తీసుకెళ్ళాలి, ఈ లెక్కలేస్తుంది అమ్మ. కానీ దేవుడు అంటున్నాడు, 3 వచ్చాయి, వినికిడి శక్తి ఉంది కదా, ఒక్క మాటనే వినిపించావా? 6 వచ్చాయి, బాగా వింటాడు కదా, నా గురించి ఏమైనా చెప్పావా? 9 వచ్చాయి, ఇప్పటికంతా నేర్పించేయాలి, అసలు ఏమైనా నేర్పించావా? సరే, గర్భంలో ఉన్నప్పుడు చేయలేకపోయావులే, ఇప్పుడన్నా చేస్తుందేమో చూద్దాం. ఎప్పుడన్నా బయటకు వచ్చాకనా? 1వ సంవత్సరం అయిపోయిద్ది, 2వ సంవత్సరం అయిపోద్ది. చర్చ్ మాత్రం మానరు సుమా, ఆదివారం క్రిస్మస్ పండగ కూడా మానడు. కానీ ఒక్క ముక్క కూడా లోపలికి వాడు పెట్టుకునే ప్రయత్నం వాడు చేయడు, వినిపించుకునే ప్రయత్నం వాడు చేయడు, వినిపించే ప్రయత్నం తల్లిదండ్రులు కూడా చేయరు. కానీ ఒక్కరోజు కూడా నీ జీవితంలో జరగక ముందు నుంచి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి, ఒక సంకల్పాన్ని కలిగి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు తెలుసా. ఈ ప్రేమ నీకు అర్థం కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అందుకే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నేను మిమ్మల్ని అడుగుతాను అన్నమాట. ఈ మాట చెప్తుంది దావీదు గారు. దావీదు గారు పిండంగా ఉన్నప్పుడు దేవుడు చూసినట్లు ఎలా తెలుసు? ఆయనకి ఎలా తెలుసు? పిండంగా ఉన్నప్పుడు ఏం తెలుసుదా? 3 నెలల తర్వాత కదా వినికిడి అంటున్నాం మనం, 6 నెలల తర్వాత కదా ఒక్కొక్కటి పెరుగుతుంది అంటున్నాం, 9 నెలల తర్వాత బయటకు వచ్చాక కదా ప్రపంచాన్ని చూస్తున్నాడు అంటున్నాం. చూసినప్పుడు మాటలు రావాడికి. కానీ నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాలేదు అంటే, 1 రోజు కూడా పూర్తవక మునిపే నువ్వు నన్ను చూస్తున్నావని దావీదు గారు ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? బయటకు వచ్చాక, ఆయనతో అనుబంధాన్ని కలిగిన తర్వాత దేవుడు ఎలా చూస్తాడో అర్థమైంది కాబట్టి నన్ను కూడా నువ్వు అప్పుడు అలాగే చూస్తుంటావు అనుకుని చెప్పేస్తున్నమాట ఇది. బయటకు వచ్చి చూసిన తర్వాత ఏం జరుగుతుందో అర్థమైనప్పుడు తన జీవితంలో ఏం జరిగిందో ఊహించగలిగారు, చెప్పగలుగుతున్నారు. చూసి చెప్పేది కాదు ఇది, చూసి చెప్తుంది కాదు, అనుభవించి చెప్తున్నది. చుట్టూ ఉన్నది చూసి చెప్తున్నది. ఓకే, ఇది జరిగితే ఇలా అంటే ఓకే కదా. బైబిల్ సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, బుద్ధిహీనుడికి 4 వేస్తే బుద్ధిమంతుడికి జ్ఞానం వస్తుందట, వీడి 4 తగిలిస్తే వాడి సరైపోతాడు. ఎందుకని? బుద్ధిహీనంగా ఉంటే కొడతారనే సంగతి వాడికి అర్థమైంది కాబట్టి కదా. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నీవు నన్ను చూసావు, నన్ను గూర్చి నీ గ్రంథంలో రాసుకున్నావు అని దావీదు గారు చెప్తున్నారు. అంటే అసలు ఆయనకి దేవునికి ఉన్న అనుబంధం మీకు అర్థం కావాలి.
ప్రభువా, నేను గమనించాను, బయటకు వచ్చాక నేను కష్టపడుతున్నప్పుడు నాకు ఎవరు సహాయం చేయనప్పుడు నాకు వేరే దిక్కు నుండి సహాయం వస్తే నీ వల్ల అనుకున్నానని పుట్టిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత, అన్నీ చూసిన తర్వాత చెప్తున్న మాటే. కానీ ఎప్పటి గురించి చెప్తున్నారు ఆ మాట? నాకు నియమింపబడిన దినములలో, ఆయనకు 80 సంవత్సరాలు ఆయుష్ చేసుకుందాం, 80 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా జరగక మునిపే నా తండ్రి నన్ను చూస్తున్నాడు అని గుర్తించారు ఆయన. మరి ఈరోజు మనకు అవకాశం లేదా? మనము కూడా దివారాత్రులు దావీదు గారి వలె వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈ మాట మనము కూడా చెప్పలేము, అంతేనా? చెప్పలేము, అంతేనా? చెప్పగలం, కానీ మనకు అనుబంధం లేదు. మన అనుబంధం ఎవరితో ఉంది? నన్ను కన్న తల్లిదండ్రులు, నేను కన్న పిల్లలు. దీని చుట్టే తిరుగుతున్నాం మనం, దీని చుట్టే. అమ్మో, మా అమ్మ ఎంత కష్టపడి నన్ను పెంచింది, అమ్మో మా నాన్న ఎన్ని త్యాగాలు చేసి నన్ను పెంచాడు, అయిపోయింది. ఇప్పుడు నేనంతే కష్టపడి నా పిల్లల్ని పెంచాలి. వాడు దేవుని గురించి తెలుసుకున్నా తెలుసుకోపోయినా నో ప్రాబ్లం. వాడికి కావలసిన తిండి పెట్టానా లేదా? వాడికి కావలసిన అవసరాలు తీర్చానా లేదా? తీర్చొద్దనట్లా, కానీ దానికంటే ముఖ్యమైనది ఏది? దావీదు గారి తల్లిదండ్రులు కూడా నేర్పుండాలి. అరే నాన్న, మేమంటే ఏదో ఇక్కడ పంపించాం, కానీ అసలు నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు నాన్న, ఆయన మర్చిపోకూడదు అని నేర్పుండాలి. అందుకే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి అన్నారు. ఈయన చెప్పిన మరొక మాట చూద్దాం. 119వ కీర్తన 73వ చరణం. 119:73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిను. నాకు రూపం అంటే వచ్చిందంటే అది నీ చేతులు చేసిన పని. అరే 3 నెలలకు అన్ని అవయవాలు వచ్చేసి మాట్లాడుకుంటాం కదా. నా వైపు చూడండి అందరూ. గర్భవతి అని తెలియగానే గర్భవతి, కంగ్రాచులేషన్స్, భార్యకి భర్తకి చెప్తాం మనం. కానీ దావీదు గారు అంటున్నారు, నా తల్లిదండ్రుల సంగతి పక్కనెట్టండి, ఆ రోజు నుంచి నన్ను ఒక ఆయన చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకున్నారు. అలాగే 3 నెలలు వచ్చిన తర్వాత, 6 నెలలు వచ్చిన తర్వాత చక్కని అవయవ నిర్మాణం జరిగిపోయింది కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. డాక్టర్ చెప్పుద్ది అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది బేబీ, అన్ని అవయవాలు తయారైపోయినాయి అని చెప్పుద్ది. అదే తయారవ్వకపోతే అది కూడా చెప్పుద్ది. సరిగా బ్రెయిన్ ఎదగలేదనో, చేతులు బాగాలేదనో, హార్ట్ బీట్ బాగాలేదనో చెప్పేస్తారు డాక్టర్. ఇప్పుడు దావీదు గారు చెప్తున్నారు, అబ్బా అన్నీ బాగున్నాయని డాక్టర్ గారు చెప్పారట, మా అమ్మ చెప్పింది అనట్లా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చింది. ఎవరు చేస్తున్నారని చెప్తున్నారు ఆయన అనుభవం చెప్తున్నారు. ఏమని? మా అమ్మది మా నాన్నది ఏమీ లేదండి, నేను అందమైన ఒక రూపాన్ని సంతరించుకో కదా. దావీదు గారు ఎలాంటి వారు? రూపసి కదా. మనం సమయాలు మొదటి గ్రంథం 17లో చదువుకుంటాం కదా. మంచి అందగాడు కదా ఆయన, మంచి అందగాడు కదా. ఆ రూపాన్ని గురించి నేను అందగాడని చెప్పుకోవట్లా, నా అందానికి కారణం అమ్మ మా నాన్నని చెప్పట్లా. నీ చేతులు నా అవయవ నిర్మాణాన్ని, మొదటి దినము నుండి నీ కళ్ళు నన్ను చూస్తున్నాయి, 3-4 నెలలు వచ్చేటప్పటికి నీ చేతులు నాకు నిర్మాణం చేస్తున్నాయి. అర్థమైందా? నీ కన్నులు చూస్తున్నాయి. ఏమని చూస్తున్నాయి? వీడికి ఇలాంటి అవయవం ఇవ్వాలి, ఇంత చక్కని అవయవం ఇవ్వాలి, ఇంత చక్కని రూపం ఇవ్వాలి అని లెక్కలు కట్టుకుంటూ ఆ రోజు రాగానే నీ చేతులు పనిచేసి నాకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చాయి అని చెప్పారు ఆయన. ఏ రూపాన్ని? ఒక అందమైన రూపాన్ని ఇచ్చాయి. ఇంకో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9-10 చరణాలు. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అర్థం కావాలి అంటే ఇక్కడికి రావాల్సి వచ్చింది కదా. ఎంత ప్రేమించాడు? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ నా శరీరంలో మొట్టమొదటి ఏ ఎముక తయారైంది అని అడగండి, చెప్పుద్దా? పోనీ తెలుసా? పోనీ డాక్టర్ని అడగండి, ఆమెకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని అడగండి, తెలుసా? ఏమనండి ఎలా పెరిగినాయో? అవయవాలైతే బాగున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎలా పెరిగినాయో తెలీదు. తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు, డాక్టర్కి తెలీదు, తాతకి తెలీదు, మా అమ్మకి తెలీదు. కానీ దేవునితో సహవాసం కలిగిన ఒక దేవుని బిడ్డ చెప్పగలడు ఏమని తెలుసా? నాకు అవయవాలు ఇచ్చింది నా దేవుడే,
నన్ను చూసాయి గర్భంలో పడగానే, నాకు రూపాన్ని ఇచ్చాయి నీ చేతులే, నన్ను చూసింది నీ కనులే, నన్ను చేసింది నీ చేతులే. మాట్లాడాలి మీరంతా. నన్ను చూసింది నీ కనులే, నన్ను చేసింది నీ చేతులే. ఇప్పుడు మూడో మాట 22:9, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. అది మంత్రసాని కాదా? ఇప్పుడు లేటెస్ట్ ఆశా వర్కర్లు కాదా? నర్సులు కాదా? డాక్టర్ కాదా? గర్భంలో నుండి తీసేది వీళ్ళు కాదా? ఇప్పుడు ఇదివరకంటే ఇంటి దగ్గర డెలివరీలు అయ్యేవాళ్ళు, ఇప్పుడంతా హాస్పిటల్. అక్కడ ఎవరు చేస్తారు? నర్సులు, డాక్టర్లు కదా. జూనియర్లు సీనియర్లు తర్వాత సంగతి, వాళ్ళే కదా చేసేది. మరి ఆ రోజు ఆయన కూడా గర్భం నుండి తీసింది మంత్రసాని అనలేదు. ఎవరు తీశారట? నేను క్షేమంగా బయటకు వచ్చాను అంటే అది నువ్వు చేసిన పని మాత్రమే. నువ్వు అయితేనే నేను క్షేమంగా భూమి మీదకు రాగలను, వచ్చాను. ఇది దావీదు గారు చెప్తున్న మాట. వచ్చాను. నన్ను బయటకు తీసింది ఎవరు? చూసింది నీ కన్నులు, చేసింది నీ చేతులు, కానీ బయటకు తెస్తుంది నీ ప్రతి అవయవం. నన్ను చూస్తూ తల్లి గర్భములో నుండి సురక్షితంగా, ఏ అవయవం నలిగిపోకుండా, ఏ అవయవం వంకరపోకుండా, ఏ అవయవానికి ఇబ్బంది కలగకుండా నన్ను ఎంత జాగ్రత్తగా నా తల్లి గర్భంలో నుండి బయటకు తీస్తున్నావు కదా. నిజంగానే బిడ్డను కనగానే తల్లి దేవానికి స్తోత్రం అంటే ఎంత బాగుండో కనపడానో. అప్పుడు గుర్తుకు రాదు అసలు. అప్పుడేం గుర్తొస్తుంది? అమ్మాయి అబ్బాయా, ఆ మాట అడగకముందే చెప్పేస్తున్నారండి. ఇప్పుడు అమ్మా నీకు బాబు, అమ్మా నీకు పాప అని అనగానే బాబు అయితే ఓకే సంతోషం, పాప అయితే పాప ఇష్టం లేదనుకోండి బాధ, పాప ఇష్టం అనుకోండి చాలా సంతోషం. ఏదో ఒకటి వ్యక్తం చేస్తున్నామే తప్ప, ఇంకా చెప్పాలి అంటే డెలివరీ చేసిన డాక్టర్ మెచ్చుకుంటున్నాం, ఫ్రూట్స్ ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం తప్ప అసలు ఇంత నిర్మాణానికి కారణం దేవుడనే సంగతి ఎప్పుడు గుర్తొస్తుంది? 21వ రోజు ఉయ్యాల వేయడానికి కానీ, 6వ నెల అన్నప్రాసన చేయడానికి కానీ, సంవత్సరం అయితే పుట్టినరోజు చేసేటప్పుడు కానీ గుర్తొస్తాడు ఆయన. మిగిలిన రోజులన్నీ నువ్వు పెద్దాకు వస్తే తప్పు ప్రభువా, పక్కన కూర్చో, మిగిలిన రోజులన్నీ మా సెటిల్మెంట్లో ఉన్నాయి చూసుకుంటాం అంటున్నాం మనం. కానీ దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? గర్భవాసము నుండి నన్ను, గర్భవాసం అంటే గర్భంలో నివసించిన కాలాన్ని ముగించుకుని నేను బయటకు వచ్చానంటే అది ఎవరి కృప? నీవు కదా నన్ను తీసింది అంటూ, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు. ఏమంటే పాలు తాగేటప్పుడే దావీదు గారికి నమ్మకం కలిగింది. అప్పుడు ఏం తెలుసు అసలు? అసలు ఒక్కరోజైనా గడవక మునిపు ఎలా తెలుసు? 3 నెలల గర్భంలో ఉన్నప్పుడు ఎలా తెలుసు? బయటకు వచ్చి పాలు తాగేటప్పుడు తెలియడం కాదు, పాలు తాగేటప్పుడట నాకు నమ్మకం పుట్టించింది నీవే కదా అట. అప్పుడే నమ్మేశాడట ఈయన. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, వెటకారం కాకపోతే దావీదు గారికి ఎన్ని ఎలా తెలిసి అనుకోవద్దు. దేవునితో తనకున్న బాండింగ్ని బట్టి మాట్లాడుతున్న మాటలు అవి. ఆయనతో మమేకమైపోయాడు ఆయన. ఆ ప్రేమలో తడిసి ముద్దైపోతున్నాడు. ఆ ప్రేమను వర్ణించడానికి ఎలా వర్ణించాలో అర్థం కాక తన జీవితాన్ని ఒక ఫణంగా పెట్టి మాట్లాడుతున్న మాటలు ఇవి. నా తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు నమ్మకాన్ని కలిగించడం. ఎన్నో సందర్భాల్లో తల్లి పాలిస్తూ బిడ్డను పక్కన పదిలేసి వెళ్ళిపోద్ది. కొన్ని సందర్భాలే దగ్గరుండి పాలు మొత్తం తాగే వరకు ఉండేది కదా. పొయ్యి మీద రైస్ పెట్టామండి, పొంగొచ్చింది, పాలిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? పొంగితే పొంగింది అనుకుంటుంది. అప్పుడు టక్కన తీసి పక్కన పడేసి ముందెళ్ళి చెప్పండి చూస్తుంది కాదా? వాస్తవం చెప్పండి. లేదా ఆ సమయానికి భర్త డ్యూటీ నుండి వచ్చాడు, మంచినీళ్ళు అడిగాడు, ఏం చేస్తుంది? ఉండండి పాలిస్తున్నాను అంటే ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేయగలడు, ఎక్కువసేపు వెయిట్ చేయలేడు. అందుకే ఏం చేస్తుంది? ఒకవైపు పాలిచ్చి పడుకోబెట్టి మళ్ళీ వస్తానని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి వచ్చి అప్పుడు రెండో వైపు పాలిస్తుంది. అంటే ఎన్ని సందర్భాలలో తల్లి పాలిస్తూ కూడా ప్రక్కన పెట్టగలదు కుమారుణ్ణి. కానీ అలాంటప్పుడు కూడా విడవకుండా చూసేది ఎవరు అంటే, అందుకే దావీదు గారు అంటున్నారు, నా తల్లి దగ్గర స్తన్యపానము చేయిచుండగా నీవే కదా ఒక నమ్మకాన్ని పుట్టించావు. చాలా మందిని చూశాడు ఆయన. ఓహో, తల్లులందరూ ఇలాగ వెళ్ళిపోతారనమాట. మా అమ్మ కూడా ఇలాగ వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు మరి నేను ఎవరు చూశారు? నా దేవుడు చూశాడు. అందుకే అప్పుడు నాకు తెలియకపోయినా నేను చెప్తున్నాను, అసలు నాకంటూ నీ మీద నమ్మకం కలిగిందంటే అదే. రెండోది కూడా చెప్తాను, మా అమ్మ కూడా చెప్పుంటుంది పాలిస్తూ నాకు ఏమని, అరే నాయన నేను నీకు శాశ్వతం కాదురా, ఇక మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళిపోవచ్చు. పాలు మానిపించడమే కాదురా బాబు, కొన్ని సందర్భాలు పాలు తాగుతుండగానే శాశ్వతంగా కూడా వెళ్ళిపోయే తల్లులు ఉన్నారు కాదా? మరి అప్పుడు ఎవరు దిక్కు?
దేవుడే కదా. అందుకే దావీదు గారు అంటున్నారు, నా తల్లి అది గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మకాన్ని పుట్టించావు అంటూ, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం. అవునా? మరి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎంత కాలం జరిగిపోయినా, ఇన్ని అనుభవాలు మన జీవితంలోకి వచ్చినా, ఈ క్షణం ఏదైనా సమస్య వస్తే నాకు ఆధారం నీవే అనేలా ఉన్నామా? ఇది అర్థం కాలేదు కాబట్టే మనకు అర్థం చేయించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది కదా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవెవరు? నీవేనయ్యా. గర్భములో ఉన్న కాసింది నువ్వే, గర్భము నుండి బయటకు వచ్చినా నాకు సహాయం చేస్తుంది నీవే. ఎప్పటి వరకు చేస్తున్నారు ఆయన? యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనంలోని 3వ లైను. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, ఈ మాట పట్టుకోండి. తల్లి వడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా. తల్లి గర్భము నుండి తీయటమే కాదు, తల్లి వడిలో కూర్చోబెట్టుకున్నది కొంతకాలం వరకు కదా. ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, చంటి పిల్లలు అనుకోండి, ఎక్కడ పెడతారు? ఒళ్ళో పెట్టుకుంటారు. ఆ తర్వాత మొయ్యలేకపోతే ఎదరు కొంచెం చిన్న క్లాత్ వేసి పడుకోబెడతారు కదా. ఒక్క దినమైనా కాక ముందు మొదలు పెట్టావు నన్ను చూడడం. నాకు అవయవ నిర్మాణం నువ్వే చేసావు, తల్లి గర్భంలో నన్ను క్షేమంగా కాసావు, బయటకు వచ్చిన తర్వాత నాకు నమ్మకాన్ని పుట్టించావు. స్తన్యపానం అంటే పాలు తాగుతుండగా నాకు నమ్మకాన్ని పుట్టించావు. బయటకు వచ్చాక నాకు ఆధారం నీవే అనే సంగతిని నాకు జ్ఞాపకం చేశావు. అలాగే నా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నీవు నన్ను చంక పెట్టుకునే వరకు పోషిస్తూనే ఉన్నావు. ఇది కూడా నేను చూశాను. ఇంతేనా అంటే 4వ వచనంలో చెప్తున్నారు ఆయన, ముదిమి వచ్చు అంటే ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయి వరకు. ఇంత పని ఎవరైనా చేస్తారా? మన పిల్లల్ని ఎప్పటి వరకు ఎత్తుకుంటాం? ఎప్పటి నుండి ఎత్తుకుంటాం? బయటకు వచ్చిన తర్వాత కొంచెం మోయగలిగే వరకు ఎత్తుకుంటాం. ఒక 2-3 సంవత్సరాలు అనుకుందాం, లేకపోతే కొంచెం మంచి స్ట్రాంగ్ ఉంటే ఒక 5 సంవత్సరాలు ఎత్తుకోగలమేమో. ఆ తర్వాత ఎప్పుడన్నా ముద్దొస్తే ఒకసారి లేపి మళ్ళీ దించుతాం కిందకి. అంతేగాని 25 ఏళ్ళు వచ్చా కూడా చంకను పెట్టుకొని తిరుగుతారా మీరు మీ పిల్లల్ని? అప్పుడు ఏమంటామో తెలుసా? ఎద్దులా ఉన్నావు, గాడిదలా ఉన్నావు, గుర్రంలా ఉన్నావు, నిన్ను నేను మోయడం ఏంటి అంటాం. కానీ దేవుడు ఎలా మోస్తున్నాడట? ముదిమి అంటే మీకు అర్థం కాలేదేమో, అక్కడ రాశారు ఇంకో మాట, తల వెంట్రుకలు అంటే వెంట్రుకలు తెల్లగా అయిపోయే ముసలి వరకు ఒకవేళ నువ్వు బ్రతుకుంటే అప్పుడు కూడా నిన్ను ఎత్తుకుంటాడట ఆయన. ఎంత ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారండి మీరు చెప్పండి? ముసలి వయసు వచ్చిన తర్వాత మన పిల్లలు మనల్ని చూడాలి కదా, అంతే కదా. మామూలుగా లోకంగా చూస్తే మన పిల్లల్ని మనం ఒక వయసు వరకు మనం ఎత్తుకుంటాం. మరి మన ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత వంగిపోతాం, చిన్న మా పిల్లల్లో అయిపోతాం కదా. మన స్కిన్ అంతా ముడతలైపోద్ది, లోపలంతా ఇదైపోతుంది, మన పరిస్థితి బాగుండదు కదా. మనం చిన్నగా బరువు తక్కువ అయిపోతాం. అప్పుడు ఎవరు ఎత్తుకోవాలి మనల్ని? ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, మంచమే పడుకోబెట్టాలో మన పిల్లలు మనల్ని ఎత్తుకోవాలి. కానీ అప్పుడు ఎంత విసుక్కుంటారో తెలుసా? ఇంకా బతుకున్నాం ఏం ముద్రిద్దామని పోయేదానికి. అది మన చేతుల్లో ఉందా? లేదు కదా. కానీ దేవుడైతే అంటారట, నీకు 60 ఏళ్ళు ఏంటి నాన్న, 90 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా, నీ వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినా, నీ పళ్ళన్నీ రాలిపోయినా, నీ చర్మం అంతా ముడతలు పడిపోయినా నేనేం చేస్తాను? మీరు ఒక మాట నా వైపు చూసి చెప్పండి. ముసలోడైపోయిన తర్వాత చంకనెత్తుకుని ఏం చేసుకుంటాడు చెప్పండి? అసలు చంకనెత్తుకున్నామంటేనే ప్రేమ ఉంటే. పిల్లలు ఎత్తు పెరిగిన ఎత్తుకున్నాడు అర్థం ఏంటి? ముద్దొస్తేనే కదా. ఎత్తుకోగానే ఏం చేస్తాం? తప్పకుండా ముద్దు పెడతాం. ముద్దొచ్చి చంకనెత్తుకుంటే తప్పకుండా ఏం చేస్తాం? చెప్పరేంటారా? ముద్దొచ్చి ఎత్తుకున్నాం, ఆ ముద్దుని ఎలా తీరుస్తాం? ముద్దు పెట్టుకుని. ముద్దొచ్చి ఎత్తుకోలేకపోతే కనీసం దగ్గర తీసుకొని ఇలా తల దగ్గర తీసుకొని నుదుటిని పెట్టడమో, బుగ్గ మీద పెట్టడమో, ముద్దు పెడతాం. లేదా చేయి తీసుకొని చేతి మీద పెట్టడమో చేస్తాం, ముద్దొచ్చాడు కాబట్టి. అదే ఎత్తుకోగలిగిన స్థితిలో ఉంటే, ఎత్తుకుని చంకనెత్తుకున్నామంటే ఖచ్చితంగా ఏం చేస్తాం తర్వాత? ముద్దు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా?
ముదిమి వచ్చి ముసలోళం అయిపోయిన దేవుడు మనల్ని చంకనెత్తుకుని ముద్దులాడుతున్నాడు. ఇది ఆయన మాత్రమే. అది కదా ప్రేమ అంటే. ఇంత చూస్తున్నాడు ఆయన మనల్ని. అర్థమైందా? ఎందుకు చెప్పాడు దేవుడు లోకమును? ఎందుకు ఈ మాట రాశారో తెలుసా? నేను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నానో తెలుసా? అసలు నీకు ఒక్క రోజు కూడా గడవని దగ్గర నుంచి నీ మీద కొన్ని లెక్కలు పెట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తూ వచ్చానురా నేను. 9 నెలలు గర్భంలో జాగ్రత్తగా చూసా. నీ ఎముకలు నేనే, నీ ప్రతి అవయవాన్ని నిర్మాణం చేసింది నేనే. అన్ని అవయవాలు చేసి తల్లి గర్భంలో క్షేమంగా ఉంచి మరలా ఆ నెలలు నిండిన తర్వాత భూమి మీదకి క్షేమంగా పంపించి మీ అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నా, మీ నాన్న భుజాల మీద ఎత్తుకుంటున్నా, నీ పిల్లలు ఈసరించుకుంటున్నా. నేను మాత్రం నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నా. ఎందుకో తెలుసా? నా రూపు నీకు ఇచ్చా. ఇంత ప్రేమ ఎందుకు చేస్తున్నాడు? ఎంత ప్రేమగా ఎందుకు చూస్తున్నాడో తెలుసా దేవుడు? నా వైపు చూడండి. ఎందుకో తెలుసా? అంతెందుకు మన ఇంట్లో చూద్దామండి. మనకి 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. అందులో ఒక పిల్లాడిది మన రూపం అచ్చు మన పోలికే అనుకోండి. సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తాం, అచ్చం మావాడు నా పోలికే. అందుకే అప్పుడప్పుడు ముద్దు రాపోయినా ముద్దు తెచ్చుకుంటాం మనవాడిని. ఎందుకని? అచ్చు వీడు నా పోలికే, నా బంగారం. అచ్చు నా పోలికే, అమ్మాయి అయిన పని మా అమ్మాయి నా పోలిక, బంగారం. ఎందుకు? మన పోలిక కాబట్టి ఆ ప్రేమను వ్యక్తం చేస్తాం బాగా. అది నిజంగా మన పోలికలోనే పుట్టిన పిల్లలు త్వరగా కొట్టం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకు? వాడిని కొట్టినా నన్ను కొట్టుకున్న ఒకటే, ఆమెను కొట్టినా నన్ను కొట్టుకున్న ఒకటే, అచ్చు అని ఎక్కడో కొంచెం అది పనిచేస్తుంది కదా. ఈ దేవుడు కూడా ఎంత జాగ్రత్తగా ఒక్కరోజైనా గడవక ముందు నుండి మొదలుపెట్టి 60 ఏళ్ళు వచ్చి వెంట్రుకలన్నీ తెల్లబడిపోయి ఎందుకు ముద్దులాడుతున్నాడు తెలుసా? అందులో ఆయన రూపాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి. అంత స్వార్థం కదా. మనలో మనకు ఆయన రూపాన్ని ఇచ్చారు కదా. నరునికి ఆయన రూపమని ఇచ్చింది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు తన రూపాన్ని, తన స్వరూపాన్ని మనకిచ్చారు. నా వైపు చూడాలందరూ. తన స్వరూపాన్ని మనకిచ్చి తనను తాను చూసుకుంటున్నాడు మనలో. అందుకే మనకేం కాకూడదు అని తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది మొదలు భూగర్భంలో అంటే సమాధికి చేరే వరకు కూడా రెప్ప వేయకుండా నేను కాస్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తానే. యెషయా గ్రంథము 49:16 ముగించుకుందాం. యెషయా గ్రంథము 49:16. ఇక ఒకసారి నా వైపు చూడు. ఇదిగో ఈ మాట అందరితో దేవుడు చెప్తున్న మాట. చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎందుకు? మన ముఖాలు మర్చిపోతారనా? మన ముఖాలు మర్చిపోతానన్నా? ఎక్కడ చెక్కున్నారట? అరికాళ్ళ చెక్కొచ్చుకో. అరిచేతులు ఎలా ఉంటుందో స్కిన్ రఫ్గా, అరికాళ్ళలో కూడా అలాగే ఉంటుంది కదా. మరి అక్కడ చెక్కుకోవచ్చుగా మన రూపాలని. చెప్పరేంటి? అరికాళ్ళలో చెక్కితే కిందే ఉంటుంది, చూసుకోవడానికి ఉండదు. అదే అరిచేతులు అయితే మీరు గోరింట పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటారు? గోరింట పెట్టుకుని ఇలా పెట్టేస్తారు కదా. ఏం చేస్తారు? ఇలాగే పట్టుకుంటారు. ఎందుకు? ఎక్కడ మరో వేలు కంటుందో, ఎక్కడ ఖరాబ్ అవుతుందో, పండితే అలాగే ఉంటుందేమో అని ఎవరికి అంటకుండా అందరికీ చూపించేలా ఇలాగే పెట్టుకుని కూర్చుంటాం కదా మనం. ఎందుకని? అరిచేతుల్లో ఉన్నది మనకు కనబడాలి, అందరికీ కనబడాలి కదా. దేవుడు కూడా ప్రతి క్షణం మనల్ని చూసుకోవడానికి ఇక్కడ చెక్కుకున్నాడట. ఆయన ముఖం మీద చెక్కుకున్నాడు అనుకోండి, మనం కనబడతామా? నా వైపు చూసి చెప్పండి, కనబడతామా? అరికాళ్ళలో చెక్కున్నాడు అనుకోండి, కనబడతామా? మరి ఎక్కడైతే కనబడతాం? బాగా ఎక్కడైతే కనబడతామో అక్కడ చిక్కుకున్నాడట. ఇంతకు మీకు విషయం చెప్పనా? ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరి రూపాలు ఆయన అరచేతిలో ఉన్నాయట. మనమైతే రెండో బొమ్మ గీసేటప్పుడు మొదటి బొమ్మ పాయే కదా. కోట్ల మంది, ఎంతమంది పుడుతున్నారో అంతమంది రూపం ఎక్కడ చెక్కుకుంటున్నాడు ఆయన అంటే. నాకు అనిపించింది చెప్పనా మీకు, మనము మన పిల్లల్ని అత్తగారింటికి పంపేటప్పుడు వాళ్ళ ఫోటో ఒకటి చేయించుకొని పెట్టుకుంటాం ఎదురుగా. ఎందుకని? రోజు వాళ్ళని చూడటం కుదరదని ఇక్కడ ఫోటో చూసుకుంటాం కదా. మనల్ని రోజు చూసే అవకాశం ఉన్నా
ముందు ముందు అంటే లోక సంబంధంగా చెప్పనా, ఆయన నిద్రపోరు, కునుకొని నిద్రపోరు. ఒకవేళ పడుకొని పొద్దున్నే లేవగానే ఇలా చూసుకుని అప్పుడు మనల్ని ఇలా చూస్తారనమాట. మొదటిసారి ఇక్కడ చూసుకొని మనల్ని, ఆ తర్వాత కిందకు చూసి మనల్ని చూసుకుంటారు. అంటే ఒక్క క్షణమైనా మనల్ని విడిచి ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు. అందుకే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి నెల, ప్రతి గడియ, ప్రతి క్షణం మనల్ని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎంత ప్రేమను ఆయన పెంచుకుంటే పుట్టుక్కు మనం తుంచేస్తున్నాం మనం ఆయన ప్రేమని. అవును కదా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు. ఒక 20 ఏళ్ళ వరకు. 20 ఏళ్ళ తర్వాత అమ్మాయి సడన్గా ఎవరినో ఒకరిని ప్రేమిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమని ప్రక్కన పెట్టేస్తుంది కదా. అవునా కదా? ఏమంటాం అప్పుడు మనం? చెప్పండి, ఏమంటాం మనం? ఎంతకాలం పెంచితే మధ్యలో వచ్చాడు నిన్నగాక మొన్న, లేదా మధ్యలో వచ్చింది అమ్మాయి నిన్నగాక మొన్న, ఇప్పుడు నన్ను ఏం చేసింది? నన్ను మర్చిపోయింది, నన్ను దూరం పెట్టేసింది, నన్ను దూరం పెట్టేశాడు అని మాట్లాడుకుంటాం కదా. మనం కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత మన జంజాటంలో మునిగిపోయి ఆయనను మర్చిపోతుంటే చూసి ఉండలేక, చూడకుండా ఉండలేక, మనం ఆయన ముఖం చూడట్లేదు, మన వీపులు ఆయనకు చూపిస్తున్నామని. నా మాట అర్థమవుతుందా మీకు? ఇదంతా మనం ఊహించుకోవడమే. ఆయనని మనం ప్రతి క్షణం ఇలా చూడాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఇటు చూసుకుంటున్నాం. పొద్దునే లేవగానే అమ్మాయిని చూసుకుంటాం, అబ్బాయిని చూసుకుంటాం, భర్తను చూసుకుంటాం, పిల్లలను చూసుకుంటాం. ఈ సందడిలో మునిగిపోయి అసలు చూస్తున్న ఆయనకి ఏం చూపిస్తున్నాం? వీపు చూపిస్తున్నాం. అందుకని ఆయన ఏం చేశాడంటే, నీ వీపు నేను చూడలేలే కానీ నరిచేతులు చెక్కున్న నీ బొమ్మ ఒకసారి చూసుకుంటానే అని చూసుకుంటున్నాడు. అంటే ఆయనకి మన మీద ఎంత పిచ్చి ప్రేమో కదా. అసలు మనల్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. అందుకు ఆయన ఏం చేశాడో తెలుసా? నిన్ను చూడకుండా ఉండలేని స్థితిలో నేనుంటే అసలు నాకు శాశ్వతంగా దూరంగా ఉండాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఈ లోకంలోకి వచ్చి లోక సందడిలో మునిగిపోయి లోక ఆశలలో మునిగి తేలుతూ శాశ్వతంగా నాకు దూరమైన నరకానికి వెళ్ళిపోతున్నావే. అయ్యో, నేను చూసి తట్టుకోగలిగే స్థితిలో లేను. నీవు లోకాన్ని ఎంత ప్రేమించినా నేను మాత్రం నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తానంటున్నాం కదా తల్లిదండ్రులుగా. మనం కొద్ది రోజులు బెట్టి చేస్తామేమో, ఆ తర్వాత తప్పదు, క్షమిస్తాం, చేరదీస్తాం. మనమే లోక సంబంధమైన తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల క్షేమాన్ని ఎంత కోరుకుంటున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? అరే, ఈ పిల్లల్ని వదిలి నేను ఎలా ఉండాలి అనుకుని, అమ్మో వీళ్ళు ఎలాగే వదిలేస్తే నరకానికి వెళ్ళిపోతే నాకు శాశ్వతంగా దూరం అయిపోతారు, అలా అవ్వడానికి వీలు లేదు. అప్పుడు నేను ఏం చేయాలంటే నా కుమారుణ్ణి వీళ్ళ కోసం పంపిస్తా. అందుకే యోహాను భక్తుడు రాసిన ఒక మాట చదువుకుందాం, మనం ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. నువ్వేదో చెప్పుకుంటున్నావు, ఆదివారం ఒకసారి గుడికెళ్ళి, పండగ పూట ఒకసారి గుడికెళ్ళి, నెలకొకసారి గుడికెళ్ళి దేవునికి అయ్యే చిన్న చిన్న ముడుపులు చెల్లించి నేను కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావేమో. నీవు నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టి నీకొచ్చిన రాబడులు ఎంత ఇస్తున్నావు దేవునికి. కానీ ఆయనైతే మనము దేవుని ప్రేమించమని కాదు నువ్వు చెప్పాల్సిన మాట, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది చెప్పండి? ఏముంది? కానీ నీకు అది కనబడుతుందా? నీకు అది కనబడుతుందా? అబ్బా, విసిగించుకు నన్ను పద్దాకు చూడాలంటావు, పద్దాకు మాట్లాడాలంటావు, పద్దాకు ఫోన్ అంటావు, పద్దాకు రమ్మంటావు అని విసుకుంటున్నామే. కానీ వాళ్ళు ఎందుకు ప్రతిసారి రమ్మంటున్నారు? ఎందుకు ప్రతిసారి మనతో మాట్లాడాలంటున్నారు? అందులో ప్రేమ ఉంది కదా అనే సంగతి ఎప్పుడు అర్థమవుతుంది నీకు? అది నీకు అర్థమైతే దేవుని ప్రేమ కూడా అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో తెలుసా? లోకములో ఉన్న ప్రతి మనిషిని, ఒక్కరిని కాదు, ప్రతి మనిషిని ప్రేమించాడు. ఆ ప్రేమ నీకు అర్థమైతే యేసుక్రీస్తు వారు చేసిన ప్రాణత్యాగం నీకు అర్థమవుద్ది. కానీ మీకు మాట చెప్తా, యేసుక్రీస్తు కూడా తండ్రిని ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమించారు? తండ్రి యేసుక్రీస్తు వారిని ప్రేమించారు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని ప్రేమించారు కాబట్టి ప్రాణం ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డారు. అందుకే ఆ ప్రేమను గుర్తించిన దేవుడు ఏం చేశారు తెలుసా? ఎవడైనా నాకు కుమారుడు అవ్వాలంటే ముందు నా పెద్ద కుమారుడి విశ్వసించాలి.
ఆయన రక్షకునిగా అంగీకరించాలి. ఆయన రక్షకునిగా స్వీకరిస్తే అప్పుడు ఎవరైనా నాకు పిల్లలు. మీరంతా నాకు పిల్లలుగానే ఉండాలి, మీరు నాకు దూరం కాకూడదు. కానీ మీరందరూ నాకు దగ్గర కావడానికి, నా బాధను అర్థం చేసుకుని తన ప్రాణాన్ని పెట్టిన నా ఏకైక కుమారుడున్నాడే, అద్వితీయ కుమారుడున్నాడే యేసుక్రీస్తు, ఆయనని మీరు అడ్డం పెట్టుకుంటేనే, ఆయనని మీరు మధ్యవర్తిగా పెట్టుకుంటేనే, ఆయన వైపు మీరు చూస్తేనే మీకు రక్షణ, నాకు పిల్లలయ్యే యోగ్యత. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది, మనుషుల ప్రేమలో కపటం ఉంటుంది, మనుషుల ప్రేమలో ఏదో ఒకసారి నింద ఉంటుంది. ఎంత ప్రేమించే భర్త అయినా, ఎంత ప్రేమించే భార్య అయినా సమయం వచ్చినప్పుడు ఒక్కసారైనా మాటలో చిన్నగా అనొచ్చేమో, కానీ విసుగక మనల్ని ప్రేమించే ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ఒక్క కన్న తండ్రి ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను అర్థం చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈరోజు ఆ ప్రేమ నీకు అర్థమైందా? ఆయన ప్రేమించాడు కాబట్టే తన కుమారుణ్ణి మన కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడారు. అదే ప్రేమ లేకపోతే త్యాగం ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ప్రేమ లేకపోతే ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిది? తిరిగి ప్రతిఫలాన్ని ఆశించనిది, నిన్ను నిందించడానికి ఇష్టపడనిది, నువ్వు నష్టపోతుంటే చూడలేనిది, నువ్వు నరకానికి వెళితే తట్టుకోలేనిది. అవును కదా, తల్లిదండ్రులు విడిచి పిల్లలు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెంసేపు బాధపడిన తల్లిదండ్రులు కనిపిస్తుంది, ఎక్కడో చోట్ల వాడు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటాం. ఎందుకు మనము వాడు అక్కడ వెళ్ళిపోయాడు చచ్చినట్టు సమానం, వాడంతే చావాలని కోరుకోం. ఒకవేళ ఆ మాట అన్నా మళ్ళీ వెంటనే బాధపడి ఇలా అన్నానేంటి, పోలే ఎక్కడ చోట్ల బాగుంటే చాలే అనుకోము. మనుషులుగా మనకే ఇంత ప్రేమ ఉంటే మనం తల్లి గర్భంలో ప్రవేశపెట్టాలనుకున్నది మొదలు మనం చనిపోయే క్షణము వరకు చంటి పిల్లల్లా మనల్ని చంకనెత్తుకుని ముద్దులాడుతున్న మీ తండ్రి ప్రేమ మీకు అర్థం కాలేదా? అర్థమైతే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిలా ఈ లోకంలో బ్రతకాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు. తన ఇష్టాలు కూడా ప్రక్కన పెట్టి తండ్రి ఇష్టమే తన ఇష్టమని యేసుక్రీస్తు వారి లోకంలో జీవించారు. కాబట్టి తండ్రి ఏం చెప్పాడు తెలుసా? అంత ప్రేమించిన నా కొడుకుని మీరు ఆయన విశ్వసిస్తేనే మీకు ఏదైనా ఇస్తా అన్నారు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆనాడు నీకోదేము గారికి అర్థం అవ్వడం కొరకు మాట్లాడిన మాట ఈరోజు మనకు కూడా. అందుకే ఆ తర్వాత ఆయన సలీం అనే స్థలమునకు వెళ్తారు, బాప్తిస్మాలు ఇచ్చినట్టు మనం చూస్తాం యేసుక్రీస్తు వారు, యోహాను గారు కూడా. ఎందుకంటే క్రొత్త జన్మ అనుభవం అనేది బాప్తిస్మం ద్వారానే జరుగుతుంది కాబట్టి ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమించారు చెప్పండి? ఎంతో ప్రేమించారు. నీవు గర్భంలోనికి వెళ్ళాలి, ఎవరి గర్భంలోనికి పంపిస్తే బాగుంటుంది, ఏ టైంలో పంపిస్తే బాగుంటుంది అని అన్నీ చూసుకొని కదా మనం ఒక అమ్మాయిని అత్తగారింటికి పంపాలంటే ఎన్ని లెక్కలు వేసుకుంటామో. ఏ వయసులో చేస్తే బాగుంటుంది పెళ్ళి, ఎలాంటి అత్తమామలు ఉండాలి, ఎలాంటి భర్త అల్లుడిగా రావాలి, ఇవన్నీ లెక్కలు వేసుకుని ఆచితూచి చేసిన కొన్ని సందర్భాలు ఇబ్బంది పడతాం. కానీ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా ప్రణాళిక ప్రకారంగా మనల్ని లోకానికి పంపించారు. దేవుని ప్రణాళికను దేవుడు అనుకున్నట్లు నెరవేర్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను మనకు మాదిరి పెట్టారు. మనము కూడా అలా బ్రతకొచ్చని నేర్పడానికి. మనము బ్రతికితే దేవుడు సంతోషిస్తారు, మనం బ్రతకకపోతే మనల్ని చూసి ఆయన చాలా బాధపడతారు. జీవితాన్ని ఇచ్చాను, నశించిపోతున్నప్పుడు క్రీస్తును కూడా ఇచ్చాను, అయినా వీళ్ళు తమను తాము రక్షించుకోలేకపోయారని బాధపడతారు. మరి ఆయనకి బాధను మిగిల్చేవారిగా ఉంటారా? యేసుక్రీస్తు వారిలా ఆనందాన్ని మిగిల్చేవారిలా ఉంటారా? ఒకటి మాత్రం నమ్మండి, మనల్ని దేవుడు చాలా 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 ప్రేమించారు. కాబట్టి మనం మనుషులుగా పుట్టాం, ఇంకా ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఈ మాత్రపు ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే కేవలం ఆయన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ నీకు అర్థమైతే ఆయన నువ్వు బాధ పెట్టవు. బాధ పెడుతున్నావంటే నీకు ఆ ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం, దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.